గిరిజనులకు 12% రిజర్వేషన్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. మాజీ మంత్రి రెడ్డి నాయక్, ఆయన కూతురు మాజీ ఎమ్మెల్యే కవిత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. నేతలు భేద అభిప్రాయాలు లేకుండా పనిచేయాలన్నారు కేసీఆర్. ఈరోజు రెడ్డి నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే కవిత గారు వారి అనుచరులందరితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. గతంలో మీకు ఏదైనా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు పాత కొత్త అందరిని కలుపుకొని ఒక మంచి పద్ధతిలో కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాత కొత్తల భేదాలు, రాజకీయ భేదాలు లేకుండా ముందుకు సాగిపోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గిరిజనుల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. 12% రిజర్వేషన్ గిరిజనులకు కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు కూడా జారీ చేసింది. దానికి కమిషన్ నియామకం త్వరలోనే కాబోతా ఉంది. తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దళిత అమ్మాయిలతో పాటు గిరిజన అమ్మాయిలకు కూడా వర్తించే విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడ గిరిజన అమ్మాయి పెళ్లి జరిగినా 51,000 రూపాయలు పెళ్లికి ఇచ్చే విధంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేస్తా ఉన్నాం. లంబాడ గిరిజనులకు, ఆదివాసీ గిరిజనులకు కూడా భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి కొనియాలని చెప్పి కూడా ట్రైబల్ సప్లాన్ కింద ప్రభుత్వం నిర్ణయం చేస్తూ ఉంది. ఇటువంటి మంచి నిర్ణయాలు చేసే ఈ టైంలో నేను రెడ్డి నాయక్ గారితో, సత్యవతి రాథోడ్ గారితో నేను కోరేదేమంటే, నాయక్ గారు సీనియర్ నాయకులు, సత్యవతి రాథోడ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో మొన్న చేరి ఆమె కూడా కృషి చేస్తూ ఉంది. కాబట్టి మీకు గతంలో భేదాభిప్రాయాలు ఉన్నా కూడా మనం ఐక్యతను పనిచేయడమే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క కర్తవ్యం ఈ టైంలో. అందుకే రెడ్డి నాయక్ గారు ఈరోజు టీఆర్ఎస్లో చేరేదాన్ని కూడా నేను చిల్లర రాజకీయ చేరికలాగా నేను చూడడం లేదు. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, గిరిజనుల అభివృద్ధి కోసం చరిత్రలో కనిమిని ఎరగని మంచి కార్యక్రమాలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా